మరి ఆమె ఎట్లాగా గొప్ప స్త్రీ అయింది? ఆమె పతివ్రత కాదా మరి? వచ్చింది అశ్లేష, నాకు అర్థం అవుతుంది. అశ్లేష కదా. నీకు అర్థమైతే అర్థమైనట్లుండు. నేను అడుగుతుంది అతన్ని. నేను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్తు గాని. అసలు బైబిల్లో ఒక పతివ్రత పేరు చెప్పండి సార్. మరియా. అయ్యో సార్, ఇప్పుడు దాకా చెప్పారు కదా. బైబిల్లో ఒక పతివ్రత ఉందా? గోల్డ్ మంది మరియా, రూతు, గోల్డ్ ఉన్నారండి. గోల్డ్తో కాకుండా వేరే వాడితో కడుపు చేయించుకుంది, ఎలా పతివ్రత అయింది? నేను హిందూ గ్రంథాలు మాట్లాడాల్సి వస్తుంది అశ్లేష. కాదు, మీ ఇంట్లో వాళ్ళు అలా చేయించుకుంటే మీరు ఒప్పుకుంటారా? మీ బైబిల్లో ఒక పతివ్రత పేరు చెప్పండి సార్. మరియా అనే ఆవిడ పతివ్రత కాదు, ఆవిడ పెద్ద లంజ. మరియా అనేది లంజ. అది లంజని పట్టుకొని వచ్చి మీరు పతివ్రత అని మాకు చెప్తే ఎలాగా? కుంతి సంగతి చెప్పండి. మీ కుంతి ఏంటి? మీ కుంతి సంగతి చెప్పండి. సత్యవతి సంగతి చెప్పండి. అరే లంజా కొడుకు, నీ అమ్మని దొంగతా లంజా కొడుక. భూత పురాణంగా అదే ఇగో ఇలాంటి భూత మహాపంతుడు కలుపులేదు. అసలు పతివ్రతలు ఉన్నారా మీ బైబిల్లో? నేను మతనాథుడు అవుతాను అని ఒక ప్రశ్న అడగండి. అలాగే దానికి కంటిన్యూషన్ గా సీతమ్మకి మహాపంతుడు కలుపులేదు. అసలు పతివ్రతలు ఉన్నారా మీ బైబిల్లో? ఇప్పుడు యేసు క్రైస్తవులు ఎవరైనా స్వార్థ చేయటకు వచ్చినప్పుడు వాళ్ళని అడగమంటున్నాడండి కరుణాకర్ సుగుణ బహిరంగ మీటింగ్ లో. ఏమనంటే ఎవరైనా స్వార్థ చేయటకు వస్తే సీతమ్మ లాంటి పతివ్రత మాకు ఉంది హిందుత్వంలో, మరి బైబుల్లో ఇలాంటి పతివ్రతలు ఉన్నారా, మంచి పతివ్రతలు ఉన్నారా, మహాపతివ్రతలు ఉన్నారా అని అడగమని చెప్పి ప్రజలను ప్రోత్సహిస్తా ఉన్నారండి. ఇప్పుడు యేసు వంశావళిలో పతివ్రత, మీరు యేసు వంశావళిలో పతివ్రత పేరు చెప్పండి. మీరు యేసుక్రీస్తు వంశంలో పతివ్రత కాదు బ్రదరు. అది అడిగిందని చెప్పు బ్రదరు. అదేంటి నువ్వు యేసుక్రీస్తు వంశావళిలో పతివ్రత పేరు చెప్పు చాలు, ఇంకేం అడగను, నేను ఫోన్ పెట్టేస్తాను. ఎంతమంది పతివ్రతలు ఉన్నారు అనే విషయంలో ఒక చిన్న కాన్సెప్ట్ పైన తీసుకొచ్చారు రంగన్న గారు. ఈ కాన్సెప్ట్ మీరు అందరూ అర్థం చేసుకుని ఆ బైబిల్ నమ్ముకోవాలా వద్దా అనేటువంటిది ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. క్రీస్తు నామంలో లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి హైందవులకు, క్రైస్తవులకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తానండి. ఈ విధంగా నేను మీ మధ్యకి రావడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది మొదలు బైబిల్లో పతివ్రతలు ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నారండి. కాబట్టి బైబిల్లో నీతిమంతులైనటువంటి వాళ్ళు, స్త్రీలు ఉన్నారు, వాళ్ళని చూపించదలిచాను. చాలా మంది ఉన్నారు. ప్రాముఖ్యంగా కొంతమందిని తీసుకొని ఈరోజు చూపిస్తాను. అదేవిధంగా మరి హిందుత్వం, మరి బైబిల్ ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా హిందుత్వ గ్రంథాల్లో కూడా కొన్ని విషయాలు ఒక ఇద్దరు గురించి నేను చూపిస్తానండి. ముఖ్యంగా బైబిల్ గురించి ఎక్కువ చూపించదలిచాను. ఇద్దరు గురించి మాత్రం చూపించదలిచాను. ఎందుకంటే మరియా కన్యత్వం గురించి చాలాసార్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ హిందుత్వం ప్రకారంగా కన్యత్వం అనేది ఎలా ఉంటుందో కాబట్టి అది కూడా చూపించదలిచానండి. ఈ వీడియో చూసే ముందు డెస్క్రిప్షన్ లో ఈ లింక్స్ ఇస్తాను చూడండి. అహల్య పతివ్రత కాదా అనేది మనం ఎందుకు చర్చించాలంటే విషయం చూపించాలండి. మనకి నెట్లో కనుక కొడితే, నెట్లో కనుక చూడండి, పంచకన్యలు లేకపోతే మహాపతివ్రతలని ఈ విధంగా హిందువులు మాట్లాడుతూ ఉంటారు. అందులో ఇక్కడ కుంతి ఉంటుందండి, కుంతి ఉంటుంది. అదేవిధంగా మనకి అహల్య కూడా ఉంటుంది అనమాట. అహల్య అదేవిధంగా కుంతి ఇద్దరు ఉన్నారు. ఈ పంచకన్యలు మహాపతివ్రతలు దాంట్లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు గురించి నేను ధ్యానించానండి. మిగతా వాళ్ళ సంగతి చూద్దాము. ఎందుకు ధ్యానించానంటే దాని గురించి చూసాము ఆల్రెడీ. ఇప్పుడు అహల్య గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ అహల్య గురించి మనం ఒక డిబేట్స్ కూడా చేసాము. రవిశంకర్ గారితో డిబేట్ చేసాము. ఈ అహల్య పతివ్రత అనే దాని మీద ఈ యొక్క లింక్ ఓపెన్ చేసి మీరు చూడండి తర్వాత. అదేవిధంగా కుంతితో బలవంతంగా సూర్యుడు చేసింది చూడని చెప్పి రామవాడకు మనకు వీడియో చేయడం జరిగింది. కుంతి పతివ్రత కాదో కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో చూసి. అలాగా అది సంగతి. ఇప్పుడు బైబిల్ పతివ్రతలో ఉన్నదా సబ్జెక్టుకు వెళ్దామండి. చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. పతివ్రత కావాల్సిన వీళ్ళకి మొట్టమొదటిసారిగా వీళ్ళు ఏదైతే బాగా మరియని దూషిస్తూ ఉంటారో, మరియని
మరి మరియ పట్ల నిందాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు, అదేవిధంగా మరియని ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు తల్లి అనేటువంటి మరియని, ఆమె పతివ్రత అండి. ముందు ఆమె నీతిమంతురాలు, ఆమె పతివ్రతకి మొట్టమొదటి ఆమెను కోడ్ చేస్తున్నాను. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆమె కన్యక అని. దీని గురించి చాలా కన్యక కాదు ఏ రకరకాల చెప్తుంటారు. రోమన్ సైనికుడు, ప్యాంతరు, ఎన్ని రకరకాలు మాట్లాడతారు. ఎన్ని వేస్ట్ మాటలు అనమాట. మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు గ్రంథ ఆధారంగా మాట్లాడాలి, ప్రామాణికత మీద మాట్లాడాలి. వీళ్ళ రామాయణం కాకుండా మనం వేరే వేరే గ్రంథాలు, మూల రామాయణం, ఏ రామాయణం తీసుకుని అడగం కదా. వాళ్ళు వాల్మీకి రామాయణాన్ని అడుగుతాం. అలాగే మనం క్రైస్తవులు నమ్మేటువంటి 66 పుస్తకాలు అనేటువంటి బైబిల్ నుండి మాత్రమే అడగాలి. ప్రామాణికత అంటే అది. సరే, క్రీస్తు గురించి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, క్రీస్తు నమ్మని వాళ్ళు రాసిన పుస్తకాల నుండి తీసుకొని అడుగుతుంటారండి. అది ఓటమి అంగీకరించే పద్ధతి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా చూస్తే మరియా మనకి కన్యక అండి. ఆమె నీతిమంతురాలు కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. కన్యక అని చెప్తా ఉన్నారండి. తర్వాత లూకా సువార్త 1:34 యేసుక్రీస్తు వారి కనే టయానికి ఆమె కన్యక, నేను పురుషుని ఎరుగని దానినే. ఇది కన్యక అంటే కన్యక తీసుకొచ్చి హెబ్రీ పదంకి వెళ్ళిపోయి ఏదేదో తీసుకొస్తారండి. అవన్నీ ఎందుకురా బాబు, తర్వాత వచనం ఉంది కదా, లూకా సువార్త 1:34. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే. ఆమె అప్పుడు దాకా పురుషుని ఎరగలేదండి. పురుషుడి గురించి సంయోగం గురించి ఏమీ తెలీదు. పురుషుని సంయోగం జరగలేదు కాబట్టి ఆమె కన్యక, ఆమె నీతిమంతురాలు. యేసుక్రీస్తు వారు నీతిమంతురాలు కడుపులో పుట్టాడు. ఆమె మొట్టమొదటిగా నుంచి తీసుకున్న అంశంలో మొట్టమొదటి ఆమె కన్యకగా, అది పతివ్రతగా నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కన్యక అనే సబ్జెక్ట్ మీద చాలా వ్యంగ్యంగా చాలా రకాల కౌంటర్ వీడియోలు చేస్తున్నారండి మతోన్మాదులు. కాబట్టి దీని నుంచి ప్రత్యేకించి నేను హిందుత్వ గ్రంథాలకు వెళ్తున్నా. ఎందుకంటే కన్యక అనే సబ్జెక్టు మీద చాలా రకాలుగా బైబిల్లో వీళ్ళు వాదిస్తా ఉన్నారు, చాలా రకాలుగా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ బైబిల్ క్లియర్ గా ఉంది. ఆమె ఏమంటుంది, మరియా నేను పురుషుని ఎరుగని దాననే అని అసినా సరే ఆమె గురించి అవమానకరంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి కొంచెం బుద్ధి కలగాలని వీళ్ళకని వెళ్తున్నాను. కన్యక సబ్జెక్ట్ మీద వెళ్తాను నేను కూడా. హిందుత్వం ప్రకారంగా పతివ్రతల లిస్ట్ లో ఉన్నటువంటి ఇద్దరిని తీసుకున్నానండి. పతివ్రత లిస్ట్ లో ఉన్నటువంటి ఇద్దరిని, ఎవరిని, మహాపతివ్రతలు అంట, పంచకన్యలు అంట, అందులో ఇద్దరిని తీసుకున్నా. కుంతిని తీసుకున్నానండి ఈరోజు, కుంతిని తీసుకున్నాను. అదేవిధంగా వ్యాసుడి తల్లి సత్యవతిని కూడా తీసుకుంటానండి ఈరోజు కన్యక సబ్జెక్ట్ మీద. ఇది చూసిన తర్వాత మనం బైబుల్ గురించి వెళ్దామండి. ఇది వచ్చేసరికి దేవి భాగవతం. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి దేవి భాగవతం, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. ఇది ఓన్లీ వచనం అండి. నా దగ్గర శ్లోకాలతో సంబంధించిన శ్లోకాలు కూడా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను. డిబేట్కి వస్తే కనుక చూద్దాం ఖచ్చితంగా. వీడియో లెంత్ దృష్ట్యా నేను ఇప్పుడు శ్లోకాలన్నీ పెట్టట్లా. ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ ఇది సత్యవతి గురించి. సత్యవతి కన్యక కాదు, సత్యవతి పతివ్రత కాదు చెప్పాలి. వీళ్ళు దేవి భాగవతము 2వ స్కందము 21వ శ్లోకం అండి. చూడండి, ఇక్కడ పరాశరుడు వ్యాసుడు యొక్క తండ్రి అండి. పరాశరుడు ఏం చేస్తాడంటే, ఈ సత్యవతి మత్స్యగ్రంథి చేపకు పుడుతుందండి. ఆమె నావులు నడిపే పని చేస్తుంటది. ఈ మునిని నావులు తీసుకుని వెళ్తా ఉంటది అనమాట. తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ మునికి ఈమె పట్ల వ్యామోహం కలుగుద్ది. అప్పుడు ఏం చేస్తారంటే ఆమెతో సంభోగం చేయడానికి పూనుకుంటాడండి. అప్పుడు ఆమె ఏమంటుంది చూడండి, స్వామి నేను కన్యకను, కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు. స్క్రీన్ ఇద్దామని చూస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకుంటారని. ఓకే, నేను కూడా హైడ్ అవుతాను. స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను కూడా హైడ్ అవుతాను. ఒక నిమిషం. చూడండి, స్వామి నేను కన్యకను, కాసేపటి తర్వాత మీ దారిని మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులేనిది. ఆనక తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను. శరీరంలో మార్పులు వస్తే, ఇక్కడ సత్యవతి అంటుందని వ్యాసుడి తల్లి ఏమంటుందంటే, ఈ పరాశరుడు అనే ఒక మునితోటి ఏమంటుందంటే, నువ్వు కలిసేసి వెళ్ళిపోతావు, సంభవం చేసి వెళ్ళిపోతావు, నాకు కన్యత్వం పోతుంది. తర్వాత నీ తేజస్సు అంటే వీర్యం, ఏదైతే వీర్యం ఉందో అది ఖచ్చితంగా మహాశక్తివంతమైంది. కాబట్టి నాకు పిల్లలు పుట్టేస్తారు. అప్పుడు నా శరీరంలో మార్పులు వచ్చేస్తాయి కదా, నేను ఏం చెప్పాలి మా అమ్మ నాన్నకి, నువ్వు ఇలా కలవాలంటున్నావు కదా అని చెప్తుందండి. చెప్పినప్పుడు ఏమంటాడంటే పరాశర మహర్షి, ఓసి బేల, నీ కన్యత్వం చెడదు, ఇది నేను ఇస్తున్న వరం, భయపడకు, నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు. ఆమెకి చేప వాసన లేకుండా చేస్తాడండి. చేప వాసన వస్తుంటుందామా, చేపల వాసన లేకుండా చేస్తాడు. ఆ మత్స్యగ్రంథికి పుట్టాడు కదా, చేపకు పుట్టింది కదా ఆమె, అందుకే చేపల వాసన లేకుండా చేస్తాడండి. అలాగే ఎవరు చూడకూడదని చుట్టూ చీకటి కమ్మేలా చేస్తాడండి.
అలా కన్యత్వం కూడా ఆమెకు తిరిగి వచ్చేలాగా చేసి వరం ఇస్తాడండి. ఇలాగా చేసి ఆ పరాశరుడు ఆమెతో కలుస్తాడు. అప్పుడు వెంటనే వ్యాసుడు పుడతాడండి. వ్యాసుడు జనం అదండి. ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో గోపి అనేవాడు ఏమన్నాడు? యేసుక్రీస్తు వంశావళిలో పతివ్రతం చూపించు అన్నాడు. అసలు హిందూ గ్రంథాలను విభజించిన వాడు, పురాణాలని, వేదాలని, ఉపనిషత్తులు, హిందూ గ్రంథాలన్నింటిని విభజించిన వాడు, రాసిన వాడు వ్యాసుడు ఎలా పుట్టాడు? వ్యాసుడు యొక్క జననం ఎలా పుట్టింది? వ్యాసుడికి తండ్రి అయినటువంటి పరాశరుడు చేసిన పని ఏంటి అనేది సమాధానం చెప్పాలిరా. ఎవడైతే యేసుక్రీస్తు వంశావళి గురించి మాట్లాడుతా ఉన్నారో ఆ వెధవలను అడుగుతున్నాను, ఆ మొదలను అడుగుతున్నాను. మరి వ్యాసుడు చేసిన పని, వ్యాసుడు తల్లిదండ్రులు తన తండ్రి చేసిన పని ఏంటి? సమాధానం చెప్పాలి మరి. ఎలా పుట్టాడు వ్యాసుడు? వ్యాసుడు వంశావళి ఏంటి? బైబుల్ని అడిగే ముందు ఒకసారి చూసుకోవాలి కదా. ఎదుటి వాడిని ఒక వేలు చూపించేటప్పుడు మీ వైపు ఎన్ని వేలు చూపిస్తే చూసుకోవాలి కదా. గురు కింద 4 పెరగదు అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం అని బైబుల్ని అడుగుతారు కదా, ముందు చూసుకోవాలి కదా మీ గ్రంథాలు. సరే చూసుకోండి, చూపిస్తుంది, నేను చెప్తాగా చూసుకోండి. ఇప్పుడు పరాశరుడు ఎలాంటి వాడు? ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నాను? మరియా ఏం చెప్తా ఉంది? నేను పురుషుడిని ఎరగనదానను అని మరియా చెప్తా ఉంది. మరియా నేను అప్పటిదాకా పురుషుడిని ఎరగలేదంటుంది. అలాంటి మరియను పట్టుకొని ఆ నిందలు అంటగడతారా? ప్యాంతరా నీ రోమన్ సైనికుడు అని అంటగడతారా? అందుకనే నీతిమంతురైనటువంటి మరియని ఇష్టం మాట్లాడుతున్నారు కాబట్టి హిందూ గ్రంథాలకు వస్తున్నా నేను. మరియ కన్యక. ఎలాంటి కన్యక అంటే ఆమె ఇప్పటిదాకా పురుషుడు అసలు తెలియనటువంటి కన్యక. కానీ ఇక్కడ సత్యవతి ఏంటి సంగతి ఏంటి? సత్యవతి సంగతి ఏంటిరా? సత్యవతి సంగతి ఏంటి చెప్పండి. సత్యవతి ఏంటి? సత్యవతి పరశురాముడు కలిసేసింది. తర్వాత పుట్టారు కదా, తర్వాత కదా మిగతా వాళ్ళు పుట్టింది. సత్యవతికి పరాశరుడు కలిసిపోయాడు, సత్యవతితో పరాశరుడు కలిశాడు. కలవటం ద్వారా వ్యాసుడు పుట్టాడు. ఆ కన్యత్వం తిరిగి పొందుకుంది సత్యవతి. అది ఇప్పుడు కలవటం మళ్ళీ తిరిగి కన్యత్వం ఇవ్వటం అని మీ దాంట్లో ఉంటుంది, మా దాంట్లో అలా ఉండదు. అసలు పురుషుడినే ఎరగనటువంటి మరియా, పురుషుడు అంటే ఏంటో తెలియనటువంటి మరియాని పట్టుకొని విశ్వాసం మాట్లాడతారు కదా. మరి ఇప్పుడు సత్యవతి పురుషుడు అంటే తెలుసు, పురుషుడు సంయోగం గురించి తెలుసు, తర్వాత పుట్టారు మిగతా వాళ్ళు. దీని గురించి మహాభారతం ఏం చెప్తుందో ఒకసారి చూద్దామండి. మహాభారతము, ఇది గీతా ప్రెస్ అనువాదం. ఆది పర్వంలో ఏముందో చాలా ఆసక్తికరమైన విషయం ఉంది చూడండి. ఆది పర్వం అధ్యాయం 104 అండి, మహాభారతం, పేజీ నెంబర్ 388 ఎత్తుక్కోండి. చూడండి ఇక్కడ ఏమంటుందంటే, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, చక్కగా పెట్టాను క్లియర్గా. సత్యవతి ఏమంటుంది చూడండి. నేను ఇష్టపడకపోయినా అబలనైన నన్ను ఆ మహర్షి తన తేజస్సుతో లొంగ తీసుకొని ఉన్నాడు. లోకానంతా చీకటిలో ముంచి నావలో నన్ను కలిశాడు. ఇష్టపడకపోయినా లొంగ తీసుకొని, దీన్ని ఏమంటారు మరి? దీన్ని ఏమంటారు చెప్పాలి. ఇష్టపడకుండా ఒక స్త్రీ ఇష్టపడకపోయినా లొంగ తీసుకుని చేసేదాన్ని ఏమంటారో ఆ మాట నేను పలకను, కానీ ఆ మాట పలికితే కట్ చేసుకుని పెట్టుకుంటారండి వీళ్ళు. దరిద్రులకి ధర్మం ఏమి ఉండదు. ఎంత చూపించింది దానికి సారాంశం ఏంటో తెలుసుకోకుండా నేను ఒక ముక్క అంటే దాన్ని కట్ చేసి హిందూ గ్రూప్ లో పెట్టేస్తారు. నాకు రాత్రి అంతా ఫోన్లు వస్తుంటారు ఇక ఒక 5-6 నెలల పాటు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఇష్టపడకపోయినా సత్యవతి ఇష్టపడకపోయినా మా పరాశర మహర్షి ఏం చేశాడంట? లొంగ తీసుకున్నాడంట సత్యవతిని. మళ్ళీ కన్యత్వాన్ని ఏం చేశాడు చూడండి. తర్వాత ఏంటి? తర్వాత ఆ ముని, పరాశర ముని, నీవి యమునా ద్వీపంలోనే నా కారణంగా కలిగిన గర్భాన్ని వదిలిపెట్టి మరలా కన్యగా మిగిలిపోతావని అన్నాడు. చూడండి, కుంతి సత్యవతులు తమకు ఇష్టం లేకపోయినా సూర్య పరాశరుల ద్వారా సంతానాన్ని పొందారండి. అప్పుడు ఈ పరాశరుడు మహర్షి అయినా ఇలాంటి వాడు. అలాగే కుంతికి పిల్లడు పుట్టించినటువంటి సూర్యుడు మరి దేవుడైనా? సమాధానం చెప్పాలి. హిందూ గ్రంథాల ప్రకారం సమాధానం చెప్పాలండి. విఘ్నులైనటువంటి హైందువులు ఆలోచించాలి. మనస్సాక్షిని చంపుకోకుండా, ఆత్మవంచన చేసుకోకుండా ఆలోచన చేయాలండి. బైబుల్ అనే ముందు బైబుల్ అంటుంటే తిడుతుంటే చక్కగా సంతోషంగా ఆనందిస్తున్నారు కదా, మరి హిందూ గ్రంథాలు మీరు చూపిస్తున్నప్పుడు దాని గురించి ఆలోచన చేయాలండి మీరు. ఈ విధంగా కన్యత్వం తిరిగి ప్రసాదించాడండి. సత్యవతి మరి పురుషుని ఎరిగిందో ఎరగలేదో చెప్పాలి. మరియ పురుషుని ఎరగలేదండి. యేసుక్రీస్తు పుట్టక ముందు యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియ గారు నీతిమంతురాలు, ఆమె పురుషుడు అంటేనే తెలియదు. కానీ ఇక్కడ వ్యాసుడు తండ్రి గురించి మీరు ఆలోచన చేయాలి.
తర్వాత అండి అదే మహాభారతం ఆది పర్వంలో ఇక్కడ చూడండి కుంతి గురించి చూస్తే కనుక చూడండి, ఇగోండి ఆది పర్వము అధ్యాయం 110 మహాభారతం శ్లోకం 20. పరమ శోభ గల ఆ సూర్యుడు ఆమెకు కన్యత్వాన్ని మరలా అనుగ్రహించి దేవలోకానికి వెళ్ళిపోయాడు. చూసారా, కర్ణుడు పుట్టాడండి. ఆమె వద్దన్న కొద్దీ ఆ కుంతితోటి కలుస్తాడండి సూర్యుడు, కలిసి ఒక పిల్లను పుట్టిస్తాడు కర్ణుడు. అతను పుట్టిన తర్వాత తిరిగి ఆమెకు కన్యత్వం ప్రసాదిస్తాడండి. ఇది ఇప్పుడు కుంతి పతివ్రతల లిస్టులో ఉందా లేదో చెప్పాలండి. అలాగే కుంతికి పురుషుడు కుంతికి తర్వాత పుట్టిన పిల్లలకు ముందే ఆడు పుట్టాడు కాబట్టి, అలాగే కన్యత్వం ఉంది కదా, ఎలా కన్యత్వం వచ్చింది, కన్యత్వం ఎలా పోయింది, ఇవన్నీ ఆలోచన చేయాలండి. మరియన్ అనే ముందు ఆలోచన చేయాలి. సరిపోద్ది అనుకుంటా. కరుణాకర్ సుగన ఇష్టం వచ్చినట్టు బైబిల్ నుంచి వాగే ముందు ఒకసారి ఆలోచన చేయి. బైబిల్ పతివ్రతలు ఉన్నారా అని అడిగావు కదా, మరి మీ గ్రంథంలో పతివ్రతల గురించి ఆలోచన చేయి, అహల్య గురించి ఆలోచన చేయి, కుంతి గురించి ఆలోచన చేయి. సమాధానం చెప్పాలి. మీరు అడగండి అండి. మిమ్మల్ని ఎవరు అడిగితే కనుక మీరు బైబిల్ జవాబు చెప్పండి. అలాగే హేతు అడుగు ప్రతి వాడికి సాత్వికంతో బైబిల్ చెప్తున్న సమాధానం. బైబిల్ గురించి జవాబు చెప్పండి, బైబిల్ గొప్పది కాబట్టి. అలాగే అడగండి కూడా. యేసుక్రీస్తు వారు అన్ని సందర్భాల్లో జవాబు చెప్పలేదు, ప్రశ్న కూడా వేయాలండి. బైబిల్ తప్పు గ్రంథం అయితే కనుక బైబిల్ కన్నా మంచి గ్రంథం వీళ్ళు చూపించాలి కాబట్టి, మనల్ని అడిగినప్పుడు ఆటోమేటిక్గా మనం అడిగే హక్కు మనకు వస్తుంది కాబట్టి. తర్వాత సరే బైబిల్కు వద్దామండి. ఇంత సరిపోదు హిందూ గ్రంథాలు. ఇప్పుడు బైబిల్లో కనుక చూస్తే మనం మొట్టమొదటి నీతిమంతురాలు పతివ్రత మరియా గురించి బైబిల్ చూసామండి. తర్వాత ఎస్తేర్ అండి. పాత నిబంధనను వద్దాం. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. ఎస్తేరు రాజుకి ఒక భార్యను చేయాలనుకున్నప్పుడు అన్ని రకాలుగా పరీక్షలు చేసి అన్ని రకాలుగా చూసిన తర్వాత రాజుకు భార్య సెలెక్ట్ చేస్తారండి. ఆ యొక్క రాజుకి పెళ్లి చేయాలా వద్దా అని, ఆ లిస్టులో పెట్టాలా లేదని, ఆ రాజు సెలెక్ట్ చేసుకునే అమ్మాయిల్లో ఉండాలా లేదా అనేది. కాబట్టి గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఎస్తేరు కనుక చూస్తే, ఎస్తేరు చూడండి గొప్ప కార్యం చేసింది బైబిల్లో. గ్రేట్ ఉమెన్స్ మన కాన్సెప్ట్ ఏంటి, ఇంగ్లీష్ టైటిల్లో పెట్టిన గ్రేట్ ఉమెన్స్. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప మహిళలు, స్త్రీలు గురించి చూస్తున్నామండి. చూడండి, నువ్వు పోయి షూషోను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికర్తలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక యుక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించేదను. ఒక దేశాన్ని ఒక జనాంగాన్ని కాపాడటానికి వారిని కాపాడటానికి కోసం ఎస్తేరు రాజు దగ్గరికి ప్రాణత్యాగం కోసమైనా సరే సిద్ధపడి వెళ్ళిపోయిందండి. రాజు ఆ టైంలో ఏమైనా చంపాలనుకుని చంపేయచ్చండి. రాజు అనుమతి లేకుండా ఒక రాణి వెళ్ళకూడదండి. అయినా సరే వెళ్ళింది, విజయాన్ని సాధించింది. అలాంటి ధైర్యం కలిగిన స్త్రీ ఎస్తేర్ అండి. ధైర్యం గల స్త్రీ, గొప్ప స్త్రీ. కాబట్టి గొప్ప స్త్రీలలో, బైబిల్లోని గొప్ప స్త్రీలలో ఎస్తేర్ని తీసుకున్నానండి. తర్వాత దెబోరా చూడండి, ఆ కాలంలో లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. బైబిల్లో స్త్రీ వివక్ష లేదండి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇజ్రాయేలులందరినీ పరిపాలించే ఆమెగా న్యాయాధిపతి. అప్పుడు ఫస్ట్ లో రాజులు లేకముందు న్యాయాధిపతులు ఉండేవాళ్ళండి. న్యాయాధిపతుల్లో ఇజ్రాయేలులకు న్యాయం చేసే వ్యక్తిగా దెబోరా ఉండిందండి. ఒక స్త్రీని న్యాయాధిపతిగా పెట్టుకున్నారండి పురుషులు అక్కడ. ఆ రాజ్యం అంతా, ఇజ్రాయెల్ జనాంగం అంతా, లక్షల మంది ఒక స్త్రీని న్యాయాధిపతిగా పెట్టుకున్నారండి. అలాంటి గొప్ప స్త్రీ బైబిల్లో ఉంది దెబోరా. ఆమె ఒక యుద్ధం కూడా చేసింది. ఇనపరాధాలు అనే కాన్సెప్ట్ లో కూడా యెహోవాని కించపరుస్తుంటారు వీళ్ళు. ఇనపరాధాలు కలిగినటువంటి రాజుని జయించిందండి దెబోరా. ఒక రాజుతో యుద్ధం చేయించి ఈ దెబోరా ఆ ఇనపరాధాలు వేసుకొని వచ్చినటువంటి ఆ రాజుని జయించారండి ఇజ్రాయేలీయులు. యెహోవా జయింపు చేశాడు, యెహోవా గెలిచాడండి అక్కడ. ఇనపరాధాలు అంటే యెహోవా భయం అని వీళ్ళు కథలు మాట్లాడతారు. ఈ రిఫరెన్స్ ఈ అధ్యాయం చదివితే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ కానీ చూడండి దెబోరా అండి. దెబోరా మనకు మంచి పతివ్రత, లేకపోతే గొప్ప స్త్రీ బైబిల్లో. గొప్ప స్త్రీ చూడండి, ఆమె ఇజ్రాయేలులకు తీర్పు తీరుస్తుందంటే, రచ్చబండ అనుకోండి. దెబోరా సరళపక్షం కింద తీర్పు తీరుస్తుంటుందండి. ఇజ్రాయేల్కు పెద్దగా ఉంది, న్యాయాధిపతిగా ఉంది దెబోరా అండి. ఎస్తేరు, మరియా, దెబోరా. తర్వాత మిరియాం అండి. మిరియాం కూడా చూస్తేనే చూడండి, ఐగుప్తు దేశంలోని లక్షల మందిని తీసుకొచ్చినట్లు మోషే అహరోనుతో పాటు మిరియాం కూడా ఉందండి.
మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. మోషే అహరోను మిరియాములను పంపితిని. మిరియాము కూడా ఉందని గొప్ప స్త్రీ బైబిల్లో. తర్వాత కనుక చూడండి, రూతు అన్ని రాలండి, ఇజ్రాయెల్ కాదు ఆమె, అయినప్పటికి కూడా ఎలాంటి వ్యక్తి చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచి పెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయును గాక. నేను ఇక్కడ రూతు ఏమంటుందంటే అత్తతోటి, ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టను అంటుంది. వేరే పెళ్లి చేసుకో వెళ్ళిపో, రూతు యొక్క భర్త చచ్చిపోతాడండి, అప్పుడు వేరే పెళ్లి చేసుకో వెళ్ళిపోయి ఎక్కడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె విడిచిపెట్టకుండా, నీతిని విడిచిపెట్టకుండా పట్టుకొని ఉందండి. తర్వాత చక్కగా బోయేజును పెళ్లి చేసుకుంటుంది, గొప్ప స్త్రీగా నిలబడుతుంది. అలాంటి కష్టకాలంలో అత్తను విడిచిపెట్టకుండా ఉన్నటువంటి గొప్ప స్త్రీ రూతు అండి, గొప్ప స్త్రీ రూతు. తర్వాత అండి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. కయీనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దేవుని నందును, గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దేవుని నందును. తర్వాత వచ్చేసరికి మనకి హేబేరు అండి, హేబేరు భార్య యాయేలు స్త్రీ, హేబేరు భార్య అనేటువంటి యాయేలు గురించి కూడా ప్రత్యేకించి చెప్పదలిచాను నేను. ఎందుకంటే ఈ యాయేలు ఇజ్రాయెల్ శత్రువులని చంపిందండి. సిసేరా అనే వ్యక్తిని ఈ న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 22లో ఉంటుందండి. ఈ న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24లో ఉంది. ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. ఒక శత్రువుని సిసేరా రాజుని చంపుద్దండి. సిసేరా రాజు అంత ధైర్యవంతురాలు. దెబోరా ధైర్యవంతురాలు పోల్చుకున్నాం, ఎస్తేర్ని కూడా ధైర్యవంతురాలుగా పోల్చుకున్నాం. తర్వాత రూతుని కూడా కష్టకాలంలో అత్తను విడిచిపెట్టినటువంటి గొప్ప స్త్రీగా చూసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క యాయేలు కూడా చూస్తున్నాం ధైర్యవంతురాలుగా. తర్వాత అండి హన్నా అండి, దేవుడికి ప్రార్థన వీరురాలు, దేవుడికి సమూయేలు సమర్పించినటువంటి త్యాగశీలి ఎవరైనా ఉన్నారంటే కనుక హన్నా అండి. సమూయేలు అంటే గొప్ప ప్రవక్తని ప్రార్థన ద్వారా పొందుకొని గొడ్రాలను నిందలు భరిస్తూ వాటిని జయించి ప్రార్థనా వీరురాలుగా ఉన్నటువంటి ఆమె ఏమండి హన్నా గురించి మనం చెప్పుకోవాలండి. ప్రత్యేకించి కొడుకుని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప స్త్రీమూర్తి అండి హన్నా. తర్వాత చాలా మంది స్త్రీలు ఉన్నారండి, కుటుంబ బాధ్యతలు అన్ని విషయాల్లో చాలా మంది ఉన్నారు. మీకు ఒక మంచి వెబ్సైట్ లింక్ కూడా ఇస్తా, జెహోవా విట్నెస్ వాళ్ళది అనుకుంటా. అందులో బైబుల్లో కొంతమంది స్త్రీలు, మంచి స్త్రీలు ఎవరైతున్నారు వాళ్ళ గురించి చెప్తూ, అలాగే చెడ్డ స్త్రీల గురించి వాళ్ళ గురించి కూడా చెబుతూ మనం వీటి నుండి ఏం నేర్చుకోవాలని ఒక వెబ్సైట్ లింక్ దొరికింది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత చూడండి ఆసక్తి ఉన్న వాళ్ళు. అదే లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలో సంచారం చేయుచుండగా. యేసుక్రీస్తు అండి, యేసుక్రీస్తుతో పాటు చాలా మంది స్త్రీలు ఆస్తులు అన్ని కూడా ఇచ్చేసేసి దేవుడి పనులను దేవుడితోటే పాట తిరిగారండి. చూడండి మగ్దలేని మరియా, అదేవిధంగా హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. 3 స్త్రీలు కనపడుతున్నారండి. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము, అనేక ప్రాచీన ప్రతులలో ఆయనకు పరిచారము అని రాయబడింది. చాలా మంది స్త్రీలు తమ ఆస్తులను కూడా లెక్క చేయకుండా వాటిని ఖర్చు చేస్తూ పరిచర్యలో వాళ్ళు దేవుడికి సహాయం చేశారండి. దేవుడి రాజ్య సువార్తలో దేవుడితో పాటు తిరిగారండి, ఉన్నారండి వాళ్ళు అనేక స్త్రీలు. వీళ్ళంతా కూడా గొప్ప స్త్రీలేనండి. ఆ రోజుల్లో యేసుక్రీస్తుతో పాటు తిరిగిన వాళ్ళు వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళని చంపడానికి కూడా సిద్ధపడ్డ పరిస్థితులు ఉన్నాయి, మీకు అందరికి తెలుసు. ఆ రోజు క్రీస్తు చాలా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా వీళ్ళంతా కూడా క్రీస్తుతో పాటు ఉన్నారంటే వీళ్ళంతా కూడా గొప్ప స్త్రీలేనండి. అనేక మంది స్త్రీలు ఉన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది. తర్వాత మార్త కనుక చూస్తే మార్త అనేక పనులు విచారం పెడతాం. చూడండి, మార్త దేవుడి పనిలోనే ఆసక్తి కలిగి ఉండిందండి. కాబట్టి ఉత్తమ స్త్రీ, మనం కూడా దేవుడి పనులు ఆసక్తి కలిగి ఉండాలని తెలుసుకోండి. తర్వాత పౌలుకు పరిచయం చేసినటువంటి అకుల ప్రిస్కిల్లా, ఇక్కడ కనుక చూస్తే ప్రిస్కిల్లా కూడా స్త్రీ అండి. ఈమె పౌలుకే బోధించినటువంటి గొప్ప స్త్రీమూర్తి. అక్కడ
రోమా సైనికులతోటి వ్యతిరేకత వచ్చినప్పుడు రోమా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు పౌలుని చేర్చుకొని పౌలుకి బోధించారు. రోమా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ధైర్యశాలుగా నిలబడి కుటుంబం పౌలుకు పరిచయం చేశారు, పౌలుకు బోధించారండి. ఇలాగా మనం చాలాసేపు ఎంతసేపు అని చెప్పుకోవచ్చు. టైం లెంత్ తక్కువ ఉండాలని దృష్ట్యా నేను షార్ట్కట్లో కొంతమంది స్త్రీలు ప్రాముఖ్యంగా ఉన్న నాకు బాగా ఇంపార్టెంట్ అనుకున్న స్త్రీలు పెట్టాను. ఇంకా చాలా మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు వెబ్సైట్లు వస్తే మీరు బైబుల్లో గుడ్ ఉమెన్స్ అని కొట్టండి, గ్రేట్ ఉమెన్స్ అని కొట్టండి, వెబ్సైట్స్ కొడితే బోల్డ్ వచ్చేస్తాయండి. అందరం స్టడీ చేసుకోవచ్చు మీరు. కాబట్టి పతివ్రతలు బైబిల్ పతివ్రతలకు వచ్చేసరికి మనకి మరియా ఉన్నారు, దెబోరా ఉన్నారు, వీళ్ళంతా కూడా ఎస్తేరు ఉన్నారు, వీళ్ళు చాలా మంది ఉన్నారండి. కాబట్టి వీళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని ఇట్లా లెవెల్ చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. హిందూ గ్రంథాలు తప్పు చేసిన వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు. అలాగే కాబట్టి ఇప్పుడు సీత తప్పు చేసిన అనం మనం, కాబట్టి అలాగే మంచిగా చెప్పాలి, అంతేగాని చెడుగా చెప్తా ఉంటారు. కాబట్టి అది విషయం అండి. మనం యథార్థంగా ఉంటాం. కాబట్టి బైబుల్ గురించి చెప్పినా, అదేవిధంగా మరియా కన్యత్వం గురించి ఇష్టం వచ్చిన మాట్లాడతారు. కాబట్టి వీళ్ళ పతివ్రతల కాన్సెప్ట్ లో చూస్తే కుంతిని మనం ఈరోజు చూపించాం, కుంతి గురించి. అదేవిధంగా అహల్య గురించి కూడా లింక్ ఇచ్చాను. అదేవిధంగా ఇంకొక ఆమె ఎవరు, కుంతి, అహల్య, సత్యవతి గురించి కూడా చూసాం. పరశురాముడు చేసిన ఘనకార్యం గురించి కూడా చూసామండి. ఇది విషయం అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని పంచుకోండి, అనేకులకు షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి. ఈ మతోన్మాదుల యొక్క కుట్రలను భగ్నం చేయండి. మా కోసం ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. శుభరాత్రి. ప్రైజ్ ది లార్డ్.